ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ గొజ్జు చేస్తున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు బెండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అన్నీ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో బంకలాగా వస్తుంది కదండి, అది మొత్తము పోవాలి. అప్పుడే మనకి బాగా ఫ్రై అయినట్టు ఉండేది. ఇది ఇంకా కొద్దిగా బాగా వేగాలండి. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఇది బాగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకున్నామండి. అందులో ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు సాసులు వేసుకుందాము. కరివేపాకు, ఆనియన్, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది తర్వాత మిర్చి వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయింది చూడండి. బంక లేకుండా బాగా రెడీ అయింది బెండకాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇస్తాము. ఇప్పుడు ఇది బాగా వేగిందండి. ఇప్పుడు టమోటా వేసుకుందాము. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మగ్గనివ్వాలి టమోటా కొద్దిగా. ఈ విధంగా టమోటా బాగా మగ్గిందండి. ఇప్పుడు కొబ్బరి, తెల్లగడ్డలు వేసి పేస్ట్ చేసుకుంటాను. ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇది. ఇప్పుడు ముందుగా బెండకాయ ఫ్రై చేసుకుంటాం కదండి, అది వేసుకుందాం ఇందులో. తిరుగు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే. ఈ విధంగా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు చింతపండు గోలీ సైజ్ అంతా తీసుకున్నామండి. అది పులుసు విధంగా వేసుకోవాలి. వేసుకొని ఉడకనివ్వాలండి ఒక 1 మినిట్. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు పొడి, జీలకర్ర మెంతి పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనము స్టార్టింగ్లో మిర్చి వేసుకుంటాం కదా, అందుకే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఈ విధంగా అయితే రెడీ అయిందండి బెండకాయ గొజ్జు చూడండి. ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అండి. అయిపోయింది బెండకాయ గొజ్జు అయిపోయిందండి. గొజ్జు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.